బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి ఘటన రాజకీయ వివాదంగా మారుతోంది. ఓ వ్యక్తి ట్రాక్టర్తో కిల్లంపూడిలోని ఆయన ఇంటి గేటు విరగొట్టుకుని లోపలకు ప్రవేశించినట్టు చెబుతున్నారు. ముద్రగడ కారును ట్రాక్టర్తో ఢీకొట్టాడు. పెద్ద శబ్దం రావడంతో ముద్రగడ ఇంట్లోంచి బయటకు వచ్చారు. ట్రాక్టర్తో వచ్చిన అతన్ని పట్టుకోగా అతను జై జనసేన అంటూ నినాదాలు చేసినట్టు చెబుతున్నారు. అతన్ని పోలీసులకు అప్పగించారు. ఇంతలో ముద్రగడ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఇటు పోలీసులు సైతం అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వం వీటిని నిలువరించలేకపోతుందని కన్నబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుంపలపల్లి రమేష్ చెప్పారు. ముద్రగడ పద్మనాభం అంటే పవన్ కళ్యాణ్ కు ఎంతో గౌరవం ఉందన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తికి నెల రోజులుగా మతిస్థిమితం సరిగా లేకుండా వ్యవహరిస్తున్నారని తెలిసిందన్నారు. ఒక వ్యక్తి చేసిన పనిని పార్టీకి ఆపాదించే ప్రక్రియ సరైంది కాదన్నారు. జనసేన పార్టీ ఇలాంటి దాడులను ప్రోత్సహించదన్నారు. పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరగడం, ఒక వ్యక్తి ట్రాక్టర్ వేసుకొచ్చి విధ్వంసం సృష్టించడం, కారును కూడా పగలగొట్టి భయభ్రాంతులు గురి చేయడం, ఈ సంఘటన చాలా దుర్మార్గం, దారుణం. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వ ఉదాసీనత వల్ల జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ కేడర్ని గాలి కుదిరేయడం వల్ల, భయభ్రాంతులు లేకపోవడం వల్ల, భయభక్తులు లేకపోవడం వల్ల జరుగుతున్నాయని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే పేరున్న నాయకుడిగా, ఒక ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు. అలాంటి ఆయన ఇంటి మీద దాడి చేయడంతో పాటు మళ్ళీ ఉదయం వచ్చి ఆ వ్యక్తి ఇక్కడ పెద్ద ఎత్తున వీరంగం సృష్టించడం, తాను జనసేన పార్టీ చెందిన వ్యక్తినని, తనని ఎవరో ఏమీ చేయలేరన్నట్టుగా మాట్లాడడం, వీడియోలన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని గమనిస్తూ ఉన్నాం. గత 8 నెలలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలి వదిలేశారు. 190% మంది వ్యక్తులు మొట్టమొదటి నుండి జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి నాకు, జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి వ్యక్తితో నాకు పరిచయం ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎవరైతే ఈరోజు మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం, పద్మనాభరెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి, అతను నేను జనసేన పార్టీలో ఎప్పుడూ చూడలేదని మీ మీడియా ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా అతనికి అది జనసేన పార్టీ కావచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే, పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్తాం మాటకి ముమ్మాటికి తప్పని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఖండిస్తూ పోలీసు వారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నా. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు ఇంటికాడ జరిగిన సంఘటనకి మా జనసేన పార్టీ జగంపేట తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ సేవా దృక్పథంతో వెళ్ళే పార్టీయే తప్ప ఇలాంటి చర్యలకు పాల్పడే పార్టీ కాదు. ఎందుకంటే అతను ఎవరో చేసిన సంఘటనని మా పార్టీకి ఆపాదిస్తున్నారని మూలాన మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే అతనికి మతిస్థిమితం లేక 1 నెల 2 నెలల నుంచి కూడా అతను వైద్యం చేయించుకునే పరిస్థితిలో కూడా ఉన్నాడు.
అతను మతిస్థిమితం లేని పరిస్థితుల్లో ఈ సంఘటన జరిగింది కాబట్టి దీన్ని మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండించి ఇలాంటి సంఘటనలో ఎవరు చేసినా తప్పే కాబట్టి అతన్ని తక్షణమే పోలీసు వారి చర్యలు కూడా చేపట్టమని చెప్పి కూడా మేము సిఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి పద్మనాభం గారు అంటే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా అత్యంత గౌరవం. ఇలాంటి సంఘటన మా పార్టీ ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్దాం, దేన్ని కూడా సహించదు. మేము క్రమశిక్షణ కలిగిన జన సైనికులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు ఇంటికాడ జరిగిన సంఘటనకి మా జనసేన పార్టీ జగ్గంపేట తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ గురే ఎవరా రాజనాల బావరాజు గారు మనవలండి. ఏ పుట్టింది మంగదుర్తి, తిరిగింది పిఠాపురం. చెప్పు. ఎమ్మెల్యే గారి తాలిక. మాకు మోసం జరిగింది అక్కడ. ఏమైంది చెప్తాను తాతి బయటకు వచ్చాక. తాతీకే తెలుసు, మీకేం తెలుసండి? ఏం చేస్తున్నా ఇక్కడ పని ఏంటి నీకు అంటున్నాను. తాతీ కోసం పలకరించడానికి ఏ తాతయ్య? వచ్చారు పార్టీ. ఏ తాతయ్య? పద్మనాభం తాత. రాజనాల బావరాజు గారు మనవన్న. ఎప్పుడు వచ్చావు నువ్వు? రాత్రి వచ్చాను, ఇప్పుడు వచ్చాను. రాత్రి వచ్చి ఏం చేసావు? రచ్చ రచ్చ చేశాను. రచ్చ రచ్చ చేసావా? మామూలుగా కాదు, బిస్కెట్ లోపల దుక్కు దున్నేసావు. తగ్గేది పుష్పరాజు. ట్రాక్టర్ ఏది? తాటర వస్తుంది. రాత్రి వచ్చింది కదంటే తాటరే పగల తాటర కారుకి తాతి కారుకి చిన్నది ఆనవలు ఎట్టాను. పెట్టేవిటి? మామూలుగా ఒకసారి లోనకరా. ఎర్ర సంబరం. ఏ తాతిని బయటికి రమ్మని భయమా? రాయలాగా భయమా? రాత్రి వచ్చానా దొంగ దెబ్బలు తీసుకోవడానికి తాతయ్య మామయ్య పుష్పరాజ్ తెలియదు. జై చల్చేరా జగన్మయ్య. ఎర్రతను లోడ్ అయిపోయింది. జై జనసేన. 50 లక్షలు రావాలండి. మోహన్ చేయండి మా తాత. మొత్తం నాశనం చేసినంత నువ్వైతే. నేనే జై జనసేన అంతే. రాజ్యాల బావరాజు మనని చెప్పండి, తెలుస్తుంది. తెలియదంటే తుల్లో మీటింగ్ ఎట్టే వచ్చాడు కుర్రోడు. కొండైపేట రచ్చరేం పోలా. జై జనసేన పుష్పరాజు తగ్గేది లేదు. మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, అసలు దాడికి పాల్పడిన వ్యక్తికి ఓవైపు మతి స్థిమితం లేదంటున్నారు, మరోవైపు వైసీపీ నేతలేమో దీనికి ఖచ్చితంగా పవన్ సమాధానం చెప్పాలంటున్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలకు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతారా? అసలు ఏం జరుగుతుంది? ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున సుమారు 3-4 గంటల మధ్యలో ఏదైతే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి జరిగిందో కాకినాడ జిల్లా కిర్లంపూడికి సంబంధించి ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఇది రాజకీయంగా దుమారం రేపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి మాజీ మంత్రితో పాటు ఏదైతే కాపు ఉద్యమ నేతగా రాష్ట్రం మొత్తం తెలిసిన వ్యక్తి కావడంతో పూర్తిగా ఇతని ఇంటి మీద జరిగిన దాడిని అయితే అందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైసీపీ నేతలు మాజీ మంత్రులు కన్నబాబు అదేవిధంగా వేణు దాడిచిట్టి రాజాలు అయితే ముద్రగడ పద్మనాభం ఇంటికి చేరుకుని విషయాన్ని అంతా కూడా పూర్తిగా అడిగి తెలుసుకుని వారు ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. అయితే వారు మాట్లాడుతూ కూడా మాజీ మంత్రులందరూ మాట్లాడుతూ గత 8 నెలలుగా వైసీపీ నేతల మీద అనేక దాడులు జరుగుతున్నాయి, దానిలో భాగంగానే కూడా ముద్రగడ పద్మనాభం ఇంటి మీద కూడా ఈ రోజు దాడి జరిగింది అంటూ కూడా వారు చెప్తూ వచ్చారు. అయితే శాంతి పద్ధతులు ఈ రాష్ట్రంలో లోపించాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. అవసరమైతే శాంతి పద్ధతులను సరిచేయడానికి హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానన్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ ఘటనకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కూడా ముద్రగడ సామాజిక వర్గం ఒకటే కాబట్టి ఖచ్చితంగా
ఉద్యమ నేతగా సామాజిక ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఎలాంటి దాడి జరిగింది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటు పక్క చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా అధ్యక్షుడు జనసేన పార్టీ తరపు నుంచి తొమ్మల బాబు మాట్లాడుతూ అతను జనసేన పార్టీ అని మీరు ఎలా ధృవీకరిస్తారు? జనసేన పార్టీలో ముందు నుంచి నేనున్నాను, అయితే జనసేన ఆవిర్భావం నుంచి నేనున్నాను, కానీ ఇప్పటి వరకు అతన్ని ఎవరో నాకు తెలియదు. క్రియాశీలకంగా జనసేనలో పనిచేసిన ప్రతి ఒక్కరు నాకు తెలుసు, అతన్ని నేను జనసేనలో ఎప్పుడు చూడలేదంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా జనసేనకి సంబంధించి జగ్గంపేట ఇన్ఛార్జ్ తొమ్మల రమేష్ కూడా మాట్లాడుతూ అతనికి ఒక నెల రోజుల నుంచి మధ్యస్థిమితం లేదని కూడా ట్రీట్మెంట్ కి వెళ్లాలని కూడా చెప్తున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే ముద్రగడ ఇంటిపై దాడి జరగడాన్ని మాత్రం పూర్తిగా ఖండిస్తున్నారు. అయితే దీని వెనక ఏం జరిగింది, ఎవరున్నారు, అది వైసీపీ నేతలే కావాలని చేయించారని చెప్పి కొంతమంది జనసేన నాయకులు వాదిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని కూడా చెప్తున్నారు. అయితే గత కొద్దిసేపటి క్రితమే ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి కూడా మాట్లాడుతూ నాన్నగారి ఇంటిపై దాడి జరగడాన్ని కూడా నేను ఖండిస్తున్నానంటూ ఆమె కూడా తెలిపారు. అయితే జనసేన పార్టీకి దాడులు చేయించాల్సిన అవసరం లేదంటూ కూడా ఆమె జనసేన నేతగా కూడా చెప్పుకొచ్చారు రాజమండ్రిలో. అయితే దీనికి సంబంధించి ఈ ఘటనకి సంబంధించి వెనక ఎవరున్నారనేది పూర్తిగా బయటికి తీసుకురావాలని జనసేన పార్టీ పెద్దలను కోరినట్టుగా కూడా ఆమె తెలిపారు. ఇలా చూసుకున్నట్లయితే రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది ముద్రగడ ఇంటిపై దాడి అనేది చెప్పుకోవాలి. అయితే అతను ఎవరైతే గన్నిశెట్టి గంగాధర్ అనే యువకుడు దాడి చేశాడో అతను దాడి తర్వాత కొంతసేపు అక్కడ హల్చల్ చేసినట్లుగా అయితే వైసీపీ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఆ దాడిని నేనే చేశాను, రాత్రి వచ్చి ఆ తాత కారుకి అంటే ముద్రగడ పద్మనాభం తాతను ఉచ్చరిస్తూ ముద్రగడ పద్మనాభ తాత కారుని నేను డ్యామేజ్ చేశానంటూ కూడా చెప్పిన వీడియోని ప్రూఫ్ గా కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా వైసీపీ చేసిందా అని కూడా జనసేన నేతలు కూడా కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే వారు అనుమానాలు ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా జగ్గంపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ముద్రగడ పద్మనాభ కొడుకు ఎవరైతే ఉన్నారో గిరిబాబు ఇన్ఛార్జ్ గా ఛార్జ్ తీసుకున్నారు. పల్లెబాట కార్యక్రమం ఏదో మొదలు పెట్టారు. జనాల్లో ఒక గుర్తింపు రావడానికే గిరిబాబు ఇదంతా చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్న ప్రశ్న. థాంక్యూ శివశంకర్.